తాకు గాలి నాపైన వాలి. చూసారు కదా వీడియో ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఇన్షాట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. వీడియో మీద క్లిక్ చేసి నువ్వు ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఫోటో మీద క్లిక్ చేసి ఫొటోస్ అనేవి యాడ్ అనేవి చేసుకోవాలి. ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే 4 ఫొటోస్ యాడ్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ కావడానికి ఫ్రీ రిమూవ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే వాటర్ మార్క్ రిమూవ్ అవుతుంది. అండ్ ఫుల్ స్క్రీన్లో ఉండేటట్టు అయితే 9:16 పెట్టేసుకుంటే మనకు ఫుల్ స్క్రీన్లో అయితే వీడియో అయితే వస్తుంది అనమాట. అండ్ వాటర్ మార్క్ రిమూవ్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఫొటోస్ని అయితే ఇట్లా ఫుల్ స్క్రీన్లో అయితే జూమ్ చేసుకోవాలి. బార్డర్స్లో బ్లాక్ కలర్ బార్డర్స్ ఏం కనిపించకుండా అయితే ఇట్లా మంచిగా జూమ్ అయితే చేసుకోవాలి. మనం 4 ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాం కదా అయితే ఫోటో ఫస్ట్లో ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసుకొని ఆ ఫోటోని అయితే ఇట్లా సైడ్కి అయితే మూవ్ చేయాలి. ఆటోమేటిక్గా ఫోటో అనేది మూవ్ అయిపోతుంది. ఇలా అయితే మూవ్ అవుతుంది అనమాట. ఇలా అయితే ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసి మనకు ఫోటో ఎడ్ మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ అయితే మూవ్ చేయాలి. ఆటోమేటిక్గా ఫోటో అనేది మూవ్ అయిపోతుంది. ఇలా అనమాట. ఎంత బ్యూటిఫుల్గా మూవ్ అవుతుంది చూడేసారా. ఈ విధంగా అయితే ఫొటోస్ అయితే మూవ్ అయిపోతాయి అనమాట. అండ్ 4 ఫొటోస్ కూడా ఫోటో ఫస్ట్లో అండ్ ఫోటో లాస్ట్లో మైనస్ పెట్టేసుకొని మనకు ఫోటో ఎడ్ మూవ్ కావాలంటే దానికి ఆపోజిట్ మూవ్ చేస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇట్లా 4 ఫొటోస్ కూడా ఇట్లా యాడ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్లోకి వచ్చేసి పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వీడియో మీద క్లిక్ చేసి లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకోవాలి. లిరిక్స్ వీడియోని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని రైట్లకి అయితే ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత లిరిక్స్ వీడియోని అయితే కొద్దిగా జూమ్ చేసుకొని కొద్దిగా కింది వైపు అయితే పెట్టేసుకుంటే ఈ విధంగా అంతా వచ్చేస్తుంది. అండ్ పిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకొని టెంప్లెట్ అయితే యాడ్ చేసుకోవాలి. టెంప్లెట్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని రైట్లకి ఇచ్చేసి అండ్ జూమ్ చేసుకొని ట్రిమ్ అనే ఆప్షన్లో మన ఫోటో ఎంత సెకండ్స్ ఉందో అంత సెకండ్స్ వరకు అయితే ఉంచేసేయాలి. 5 సెకండ్స్ వరకు ఉందంటే 5 సెకండ్స్ వరకు ఉంచేసుకొని రైట్లకి ఇచ్చేసి డూప్లికేట్స్ అయితే చేసేయాలి. ఎన్ని ఫొటోస్ ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే చేసేయాలి. చేసేసిన తర్వాత అండ్ మనం ఫొటోస్ ఎన్ని ఉంటే అన్ని డూప్లికేట్స్ అయితే చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత మళ్ళీ మనమైతే ఫస్ట్లోకి రావాలి. ఫస్ట్లోకి వచ్చిన తర్వాత ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదనమాట. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఆసమ్ వచ్చింది గైస్. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ వీడియో ఎక్స్పోర్ట్ కావడానికైతే ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి 720p సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తే వీడియో అనేది సేవ్ అయిపోతుంది.